హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ టేస్టీ కుకింగ్లో. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే గోధుమ రవ్వతో స్వీట్ తయారు చేసుకుందామా. ముందుగా ప్యాన్ పెట్టుకుని మంచి టేస్టీ అండ్ స్మెల్ ఉండే నెయ్యిని తీసుకుని బాగా హీట్ అయ్యాక గోధుమ రవ్వను వేసుకుందాం. గోధుమ రవ్వ నేతిలో వేగించుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలాంటి స్నాక్ పెడితే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. నేను మా ఇంట్లో చేసి పెడతా ఉంటా. అంటే నెయ్యి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేను పిల్లలకు కదా అన్నట్టు కొంచెం నెయ్యి ఎక్కువ వేసే చేశాను. సో ఆ పౌడర్ అంతా కూడా గోధుమ రవ్వ అంతా కూడా నేతిలో బాగా వేగిపోవాలన్నమాట. దానిపైన తెల్లగా వస్తుంది కదా, అప్పటి వరకు మనం నేతిలోనే వేగించుకోవాలి. వేగించుకున్నాక దీన్ని పక్కన పెట్టుకున్నాం. మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. అంటే చాలా సింపుల్ టిప్స్తో మీరు చూసి మమ్మల్ని లైక్ చేసి మాకు అది ఇంకా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది కాబట్టి, సో వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ కొట్టండి, ఓకేనా. అదే ప్యాన్లో నేను పాలు పోసుకుంటున్నాను అనమాట. 1 లీటర్ గేదె పాలు అనేవి నేను తీసుకున్నాను. బఫెలో మిల్క్ నేను కాచిన పాలే తీసుకున్నాను. అంటే కొంచెం ఇంకా అట్లా ఇది తినేటప్పటికి ఎట్లా ఉంటుంది అంటే ఒక మలై తిన్న ఫీల్లా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం వేసుకొని పాలలో మరగాలన్నమాట. నేను వాటర్ ఏం వేసుకోలేదండి, ప్యూర్ గేదె పాలు బఫెలో మిల్క్స్తో నేను స్వీట్ అనేది తయారు చేస్తున్నాను అనమాట. ఇంకా చూసారు కదా మరుగుతుంది. ఇప్పుడు వేగించుకున్న గోధుమ రవ్వని వేసుకున్నాం అనమాట. పాలల్లో అలా ఉడుకుతూ ఉండాలండి. ఆ పాలల్లో ఉడికేటప్పటికి దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఒక మలాయి లాగా తయారవుతుంది అన్నమాట. చూడండి లాస్ట్లో మీకు గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇది అలాగా ఉడికించుకోవాలి పాలల్లో. ఒక పక్కన ఇది ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన మనం డ్రై ఫ్రూట్స్ని వేసి నేతిలో వేపుకున్నాం. నెయ్యి బాగా మరిగాక డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏమైతే ఆప్షనల్గా ఉంటుందో అవన్నీ కూడా నేతిలో వేసుకొని ఫ్రై చేసుకున్నాం, వేగించుకున్నాం మంచి కలర్ వచ్చే వరకు. ఓకేనా. తర్వాత చూసారా ఇది దగ్గరగా అయిపోయింది. పాలల్లో బాగా ఉడికిపోయింది. ఇంకేమన్నా ఉంటే ఆ చిన్న ఫ్లేమ్ మీద అదనేది అయిపోతూ ఉంటుంది అనమాట హీట్కి. ఇప్పుడు ఏం చేయాలంటే బాగా చితక్కొట్టుకున్న బెల్లాన్ని ముక్కలుగా వేసేసుకోవాలి. ఆ హీట్కి బెల్లం అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. చూసారా అలా కలుపుతుంటుండగానే మొత్తం బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. అలా కలుపుకుంటూ ఉందాము. చూసారా బెల్లం మెల్ట్ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోతుందండి. అసలు టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఇది మళ్ళీ చేస్తారు. నేను పైన కొంచెం మళ్ళీ గీ యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేసుకుని కలుపుకున్నాక దీన్ని ఒక 7 బౌల్లోకి తీసుకున్నాను. చూసారా మలాయి కలర్లోకి వచ్చింది. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాక డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుంటాం. ఇంకా ఒత్తిగా కూడా వేయచ్చు. నేను పిల్లలు అన్నీ తినరని చెప్పి నేను మొత్తం దాంట్లో చేయలేదు. నేను తినేవాళ్ళు పెద్దవాళ్ళు తినేవాళ్ళు పెట్టాను. పిల్లలకి అందులో చిన్న కలిపేసి మరీ పెట్టాను. సో మీరు కావాలంటే మొత్తం దాంట్లో కూడా వేసుకోండి. అది కూడా నేను వేసి చూపించాను, ఆల్రెడీ ఇందులో ఉంది. మొత్తం వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని అసలు ఆ గోధుమ రవ్వ అసలు ఆ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఇగో చూసారు మొత్తం నేను దాంట్లో వేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు మా